బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎస్సీ ఎస్టీ ఉపకులాల మధ్య చిచ్చు పెట్టి కుల రాజకీయాలతో గెలిచే ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నేషనల్ కోఆర్డినేటర్ అనిల్ అన్నారు. దేశ చరిత్రలో దళిత గిరిజన వర్గాల పురోగతి కోసం గొప్ప యజ్ఞం లాంటి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలు మంత్రి హరీష్ కాంగ్రెస్ పార్టీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దళిత బంధు పథకం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను మోసం చేసిందన్నారు. ప్రజాబలంతో తుక్కుగూడలో నిర్వహించబోతున్న కాంగ్రెస్ విజయభేరి సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న అనిల్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఎస్సీ డిపార్ట్మెంట్ ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ గారు. చెప్పండి, ఎస్సీ డిక్లరేషన్ చేవేల సభ వేదికగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పలు అంశాల్లో కూడా దాంట్లో ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ సంబంధించి 12 లక్షల ఆర్థిక సాయం ప్రకటన ఉంది. ఎట్లా ఈ సామాజిక వర్గాలు ఎట్లా చూస్తున్నాయి ఈ డిక్లరేషన్? నేను అనుకుంటా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అనేది దళిత గిరిజన యొక్క సమాజానికి ఒక పండుగ చేసుకోవాల్సినంత గొప్ప డిక్లరేషన్ నేను భావిస్తున్నా. అసలు తెలంగాణ చరిత్రనే కాదు, ఇది ఒక భారతదేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ యొక్క వర్గాల యొక్క పురోగతికి చేపట్టినట్టు ఒక గొప్ప యజ్ఞం ఇది. కాబట్టి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అనేది ఒక గొప్ప డిక్లరేషన్. తప్పకుండా రాబోయే రోజులలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని మేము అమలు చేస్తాం. 12 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇవ్వడం అనేది చాలా ఒక పెద్ద వ్యవస్థ. రేపు ఆ 12 లక్షలతోని ఒక చిన్న వ్యాపారవేత్తలు అవుతారు, వాళ్ళ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని వాళ్ళ ఆర్థికంగా పురోగతి ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏ ప్రభుత్వాలైనా ఏం చేసినాయి, ఎస్సీలలో ఉన్నటువంటి ఎస్టీలలో ఉన్నటువంటి ఉపకులాల మధ్య గొడవలు పెట్టి ఆ కుల రాజకీయాలతో గెలిచే అవకాశాలు చేసుకున్నది. కేసీఆర్ గారు కోయకు లంబాడికి పెట్టిండు గొడవ, దళితులలో ఉన్నటువంటి మాల మాదిగలకు పెట్టిండు. కానీ ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ మాలకు సపరేట్ కార్పొరేషన్, దానికి ఒక 750 కోట్ల బడ్జెట్, మాదిగలకు సపరేట్ కార్పొరేషన్, దానికి ఒక 750 కోట్ల బడ్జెట్. అదేవిధంగా మిగతా ఉన్నటువంటి దళితుల్లో ఉన్నటువంటి అన్ని కులాలకు ఒక సపరేట్ కార్పొరేషన్ పెట్టి దానికి ఒక 750 కోట్ల బడ్జెట్ పెట్టి వాళ్ళ పురోగతి గురించి ఆలోచించినట్టు సర్కార్ మాది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎస్టీలలో కూడా లంబాడాల కోయలకు లొల్లి పెట్టి బతకాలనుకున్నది బీఆర్ఎస్ టీఆర్ఎస్. కానీ మేము లంబాడా కోయలకు సపరేట్ కార్పొరేషన్లు పెట్టి, ఎరకలకు సపరేట్ కార్పొరేషన్ పెట్టి వాటికి ఒక 500 కోట్ల సంవత్సర బడ్జెట్ పెట్టి వాళ్ళ పురోగతి గురించి చాలా పక్కా ప్రణాళికతో మేము ఆ డిక్లరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే ఆ విద్యార్థులకు 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ అయితే 1,00,000 రూపాయలు, ఎంపిల్ పిహెచ్డి చేస్తే ఒక 5 లక్షల రూపాయలు. ఇవన్నీ ఎందుకంటే ఏదో మేము తైలాలు కాదు, ఇవన్నీ ఒక 10వ తరగతి చదివిన విద్యార్థి ఆ 10,000తోని గవర్నమెంట్ ఇచ్చేటువంటి అడిషనల్ స్కాలర్షిప్ తోని ఇంటర్మీడియట్ అనే చదువు విద్యాభ్యాసమే పూర్తి అయిపోతుంది. సో వాళ్ళ యొక్క తదుపరి విద్యాభ్యాసానికి పూర్తి మొత్తంలో భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఇది ఒక డిక్లరేషన్. అదేవిధంగా కాంట్రాక్టులు, తెలంగాణ వస్తే కాంట్రాక్టులు మనకు వస్తాయి అని చెప్పిన కేసీఆర్ తెలంగాణ వచ్చినాక తర్వాత 1000 కోట్ల కాంట్రాక్టర్లకు ఆంధ్రులకు ఇచ్చినటువంటి చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీది. అయితే దళితులను గిరిజనులు ఇద్దరిని కూడా కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దాలనేది మా యొక్క బాధ్యత. అందుకే 18% రిజర్వేషన్ ప్రభుత్వం యొక్క ప్రతి కాంట్రాక్టులలో 18% రిజర్వేషన్ ఎస్సీలకు, 12% రిజర్వేషన్ ఎస్టీలకు. అంటే రేపు ఒక కొత్త జనరేషన్ ఈ కాంట్రాక్ట్లు అంటే ఉన్నత వర్గాలే, పెద్ద కులాల వారే, లేకపోతే ఓసీలకే ఇక్కడికే పరిమితం ఉండేది. కానీ దళిత గిరిజనులు కూడా రేపు ఒక కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్లలో వాళ్ళకు పూర్తిగా న్యాయం జరుగుతలేదని జనాభా దామాష ప్రకారం వాళ్ళను రిజర్వేషన్లు చేసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించింది. కాబట్టి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అనేది ఒక గొప్ప డిక్లరేషన్. ఇంకా దాంట్లో ఎన్నో ఉన్నాయి ప్రజలకు. అదేవిధంగా గూడు లేని వాళ్లకు గృహలక్ష్మి పేరు కింద 6 లక్షల రూపాయలు వాళ్ళకు చేయూతనిస్తున్నాం దళితులకు, గిరిజనులకు. ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ పూర్వం చేసినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా దళిత గిరిజన సోదరులకు న్యాయం జరుగుతలేదని తెలుసుకొని దానితో మేము పునరుద్ధరిస్తూనే ఏది ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క డిక్లరేషన్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి దళిత గిరిజన సోదరులను తప్పకుండా కాపాడుకుంటాం. వాళ్ళ పురోగతికి మేము తప్పకుండా చేయూత ఇస్తాం. రైట్. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేసి ఆ డిక్లరేషన్లో ఆ సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. దీంట్లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా ఆ పార్టీకి చెందిన నేతలే దీంట్లో కమిషన్లకు తెరలేపారు. ఇదంతా కూడా ఫెయిల్యూర్ పథకాలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. చేవేల సభను కూడా గ్రాండ్గా సక్సెస్ చేయబోతున్నామని అనిల్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి హరీష్, అమ్మాని, హైదరాబాద్.